మరొక 48 గంటల్లోనే కర్కాటక రాశి వారికి రాజయోగం పట్టబోతూ ఉంది. వీరు కన్న కలలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి. వీరు కలలు కన్న జీవితాన్ని పొందబోతూ ఉన్నారు. నమ్మలేని మార్పులు, పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అసలు మరొక 48 గంటల్లోనే కర్కాటక రాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పెను పరిణామాలు అనేవి చూడబోతున్నారు. మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశికి చెందిన వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత ఈ రాశి వారికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ రంగాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు కూడా పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. విష్ణు సందర్శనం మీకు శుభప్రదం. మంచి కాలం నడుస్తుంది. సర్వత్రా విజయసిద్ధి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు కలవు. తోటి వారితో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా తోటి వారి సహాయంతో వాటిని మీరు పూర్తిగా అధిగమించగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తగా ముందుకు సాగితే మేలు. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా కూడా అధికమైనటువంటి పురోగతి ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీకు ఈ సమయంలో ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఇష్టదైవ నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తుంది. అసలు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేని పెను మార్పులు చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సృజనాత్మకత కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందుకు అడుగు అనేది వేస్తారు. ఈ ఏడాది అంతా కూడా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కనుక మీరు వ్యాపార లావాదేవీలలో మరియు వ్యాపార ఒప్పందాల్లో కూడా పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల వలన కానీ మీ యొక్క పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నష్టాలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఒప్పందాలు చేసుకునే సమయంలో మీరు ముందుగానే అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అన్ని విషయాలు కూడా గమనించే అవసరమైతే అనుభవజ్ఞుల లేదా శ్రేయోభిలాషల లేదా నిపుణుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. గురువు గోచరం 10వ ఇంట్లో ఉండే సమయంలో ఈ సమయంలో వృత్తిపరంగా పని ఒత్తిడి కూడా అధికంగా ఉన్నప్పటికీ మీరు దానిని ఓపికగా భరిస్తారు. అయితే 10వ ఇంటిపైన శని దృష్టి కారణంగా వృత్తిలో అనుకోని మార్పులు రావడం కానీ లేదా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి గుర్తింపు రాకపోవడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ యొక్క ఓపికను మరియు ఉద్యోగంలో మీ యొక్క నిబద్ధతను కూడా పరీక్షించే సంఘటనలు జరిగే అవకాశం అయితే ఉంటాయి. వీలైనంత వరకు కూడా మీరు ఏ పనిని కూడా నిజాయితీగా పూర్తి చేస్తే మీకు వచ్చే సమస్యల నుండి బయటపడగలుగుతారు. దాని కారణంగా మిమ్మల్ని అవమానపరచాలని లేదా ఇబ్బందులు పెట్టాలని కూడా అనుకునేవారు వెనక్కి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆదాయం కూడా సామాన్యంగా ఉంటుంది. 9వ ఇంట్లో రాహు గోచరం కారణంగా మీరు విదేశాలకు వెళ్లాల్సి రావడం కానీ లేదా వేరే ఇతర ప్రదేశాలలో కొంతకాలం పని చేయాల్సి రావడం కానీ జరగవచ్చు. వీలైనంత వరకు కూడా నిరాశ చెందకుండా మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయడం మంచిది. దాని కారణంగా భవిష్యత్తులో మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. 10వ ఇంట్లో గురువు కొన్నిసార్లు గొప్పలకు పోయి లేదా ఇతరుల మాటలకు లొంగిపోయి కూడా మీ యొక్క అదనపు బాధ్యతలు అనేవి నెత్తిన ఎత్తుకునేలాగా చేస్తాడు. కాబట్టి మీరు ఇటువంటి సందర్భాలు చేసుకునేటప్పుడు వచ్చినప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్త పడడం మేలు. గురువు గోచరం అనుకూలంగా మారే సమయంలో ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు కలుగుతాయి.
9వ ఇంట్లో ఉన్నటువంటి రాహు కారణంగా కొన్ని అవకాశాలు మిమ్మల్ని ప్రలోభపెట్టేవిగా ఉంటాయి కాబట్టి వాటిని అంగీకరించే ముందు అన్ని విధాలుగా పరిశీలించి ముందడుగు వేయడం మేలు. ఈ సంవత్సరం అంతా కేతువు గోచరం 3వ ఇంట్లో ఉండడం మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉద్యోగపరంగా మరియు ఆదాయపరంగా కూడా అభివృద్ధిని ఇస్తాయి. సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీ యొక్క వృత్తిలో మీరు చేసే పనులలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. అయితే ఇటువంటి ఆటంకాలను పట్టించుకోకుండా మీరు పట్టుదలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు మీరు చేసే పనులలో ఏదైనా సరే తప్పులు దొర్లాయేమో అని మరి ఒకసారి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం మేలు. ఎందుకంటే శని ఇచ్చే ఫలితం ఏదైనా సరే ప్రారంభంలో ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా అది మన యొక్క లోపాలను సవరించి మనలను మరింత రాటు తేలేలాగా చేస్తుంది. ముఖ్యంగా ఏ పని ప్రారంభిద్దామన్నా సరే ఎవరో ఒకరు దానికి అడ్డు చెప్పడం కానీ మిమ్మల్ని నిరాశపరచడం కానీ చేస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాలను మీరు మీ యొక్క చిరునవ్వులతో జయించండి తప్ప వాటికి లొంగిపోవద్దు. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి. గురు దృష్టి 2వ ఇంటిపైన 4వ ఇంటిపైన మరియు 6వ ఇంటిపైన ఉండే సమయంలో ఆదాయంలో కొంత అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ సమయంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించే విషయం అయితే కాదు. ముఖ్యంగా శని దృష్టి ధనస్థానం పైన మరియు 5వ ఇంటి పైన ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. శని దృష్టి 5వ స్థానం పైన ఉండడం చేత ఈ సమయంలో చాలా వరకు కూడా నష్టం కలిగించేటటువంటి వాటిపైన పెట్టుబడి పెట్టాలని మీరు చూస్తారు. కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన సమయాల్లో లేదా స్థిరాస్తులు కొనాల్సినటువంటి సందర్భాల్లో కూడా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మీకు ఎంతైనా సరే మేలును అయితే చేస్తుంది. చూశారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏమిటో క్లియర్గా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి. వీరు ఇల్లు బాగా తీర్చగలిగినటువంటి నేర్పరులు. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా చాలా జాగ్రత్త పడేటటువంటి అలవాటు కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా లభించే అవకాశాలు అయితే మీ జీవితంలో కనపడుతూ ఉన్నాయి. ఈ రాశికి చెందిన వారికి అదృష్టపు సంఖ్యలు 2, 7 మరియు 9. ఈ రాశిలో జన్మించిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మీరు మానసికంగా శాంతిని పొందుతారు. ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే చాలా మంచి మీకు జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మీకు ఎంతో మేలు. తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.